ప్రజల ఆస్తుల్ని అప్పనంగా మీరు మీ దగ్గర కనిపించింది ఒక్కటే నాకు, వీలైన ప్రాంతాల్లో మీరు ప్రజల ఆస్తుల్ని, విలువైన ఆస్తుల్ని మీ అస్మదీయులకో లేక ఇంకొకరికో తస్మదీయులకో ఎవరికోరికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ₹1/2, పావులాకి, 99 పైసలకి, రూపాయికి ఫ్రీగా. ఆకలేసిన వాడికి, సంపాదన లేని వాడికి, కష్టపడేవాడికి, లేకపోతే ఏదన్నా ప్రత్యేకమైన నైపుణ్యత లేని వాడికి వాళ్ళకేదో ఆలోచించవచ్చు. కానీ టాటాలకి, బిర్లాలకి, అదానీలకి, అంబానీలకి మీరు అప్పనంగా అన్ని అట్టబెడుతున్నారే. దీని గురించి మాట్లాడదామంటే మీరు మాట్లాడరు. ఇస్తాం, ఏదో జాగీర్ లాగా ఇస్తాం, ఇచ్చేసాం పో. జనానికేం అర్థం కావడంలే. మీరు అనుకుంటా ఉన్నారు జనం మిమ్మల్ని గమనించడం లేదని. మీరు గీతంకి, మీ బంధువుకి మీరు దాదాపు పేపర్లో వచ్చే న్యూస్ ప్రకారం 5,000 కోట్ల వరకు దాన్ని మేలు చేశారు, మేలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి. మరి ఇవన్నీ కదా మాట్లాడాల్సింది ఇక్కడ. ఇవన్నీ ఏం మాట్లాడకుండా మీరు ప్రజలకు ఉపయోగపడని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చివరికి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలని, విధానాలని అమలు చేయడం చేతగాక, ప్రజల పక్షాన్ని నిలబడాలి అన్న కోరిక లేకపోవడం వల్లనే మీరు ఈ రోజున అదేదో ఆ పార్టీ మంచి పార్టీ కాదు, ఆ పార్టీ ఏదో నేరస్తుల పార్టీ అని ముఖ్యమంత్రి గారు చెప్పే మామూలుగా జనాలు చెప్తారు ఏమని, ఎవరు మంచి ఎవరు చెడు అని. కాబట్టి ప్రత్యేకంగా దానిపైన మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకునే కాలం వచ్చినప్పుడు మాట్లాడుతూ అందరి చరిత్రలు అందరికీ తెలుసు. దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మేము చెప్పి అడిగేది ఒక్కటే, ఈ రోజున ఏంటంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ప్రజల సమస్యలను మీరు పట్టించుకోకుండా పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో దళితుల సమస్యల పైన, నిరుద్యోగ సమస్య పైన, అట్లాగే వ్యవసాయ రంగం మీద ఎదుర్కొనే సవాళ్ల పైన ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించండి, బాగుంటది. ఎంతసేపు చూసినా మీ దగ్గర నుంచి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా. మీకు అర్థం చేసుకోవాలి. మీరు నటిస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. నటించేవాడిని ఏం చేస్తాను? మీ సంపాదన ఏదో మాకు అర్థమైంది. సంపాదనకి అర్థం మార్చిన గొప్ప వాళ్ళు. ఏదో మావిగన్ అనే పేరు డిక్షనరీ లేదని చెప్పారు. మేము కూడా ఆఖరికి సంపాదన అనే పదాన్ని మీరు కొత్త అర్థాన్ని రాసి పాత అర్థాన్ని మీరు కొట్టేశారు. మీ దృష్టిలో సంపాదన అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళు, మీరు మీ దృష్టిలో సంపాదన అంటే అప్పులు తేవడం, ప్రజల ఆస్తుల్ని అమ్మేయడం, ఇది మీ దృష్టిలో సంపద సృష్టి అంటే. చాలా తొందరగానే అర్థమైపోయింది మాలాంటి వాళ్ళకి, ప్రజలకు కూడా. ఎక్కడ భూములను జనాలు భయపడతాం ఈ రోజున. మీ వాళ్ళు చేసే అరాచకాలు కాకుండా అసలు ఈ ప్రభుత్వం ఏం లాక్కెళ్తుందో అని కూడా భయపడతా ఉన్నారు. అసలుకి ఒక చర్చ వచ్చింది ఈ రాష్ట్రంలో. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం దృష్ట్యా, ప్రజాబాహుల్యం యొక్క కోరిక మేరకు అర్థం చేసుకొని ఒక పెద్ద రాజధాని సరే మావిగన్ పేరు మీద ప్రపోజ్ చేశారు. మావిగన్ అనే పేరేముంది, 3 అక్షరాలు తీసుకుని పెట్టారు. దానికి సమాధానం చెప్పాలి కదా.